రోజు మొత్తంలో సుమారుగా ఎన్ని సర్జరీస్ చేస్తారు సార్? 20-25. 20-25 సర్జరీస్. Yeah. సో అన్ని సర్జరీస్ చేసిన తర్వాత టైర్డ్ అయిన తర్వాత వాట్ వుడ్ బి యువర్ రిలాక్సింగ్ ట్రెండ్ సార్? అదే మ్యూజిక్ వినడం, బుక్ చదువుకోవడం, లేకపోతే ఎక్వేరియం ఫిష్ చూడటం. ఫిషెస్ చూస్తే యూ బికమ్ హ్యాపీ అగైన్ సార్. వెరీ రిలాక్స్. అదేం థియరీ ఉంది చెప్పండి. ఏం థియరీ ఉంది అంటే ఇన్ బిట్వీన్ ది సర్జరీస్ ఓపీడీలోకి వచ్చిన ప్రతి ఓపీలో నాకు ఎక్వేరియం ఉంటుంది. ఏ హాస్పిటల్లో ఎక్కడ కన్సల్టింగ్ రూమ్ అన్నా ఒక ఎక్వేరియం ఉంటుంది. ఆ ఫిష్ అటు ఇటు పోతూ ఉంటే అటు వెనకాల చూస్తా కూర్చుంటాను నేను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిలాక్సేషన్ ఫర్ మీ. తర్వాత మ్యూజిక్, రీడింగ్ ఏ బుక్. అసలు మీరు ఏం తింటారు ఏం తాగుతారు అని ఒక సిరీస్ చేయాలని ఉంది సార్. హౌ డు యూ బీ సో యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ ఆల్వేస్? ఐ డోంట్ నో టు బి ఫ్రాంక్. పాజిటివ్ థింకింగ్ నా ఉద్దేశంలో. ఒక నెగిటివ్ థాట్ కూడా ఉండదు నాకు రోజు మొత్తంలో. సో ఎప్పుడు ఎవరికి వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేద్దామా, ఏ రకంగా పాజిటివిటీ తీసుకొద్దామన్న ఉద్దేశం, తపన ఉంటుంది దాంట్లో. ఐ థింక్ దట్ ఈస్ ద. కానీ జనం కూడా దాన్ని పాజిటివ్ గా అందరూ తీసుకోవాలి అని ఉండదు కదా. అది కదా, వాళ్ళు పట్టించుకుపోయినా నేను పాజిటివ్గా ఉండటమే పాజిటివిటీ. అది నా పాజిటివిటీ ఎదుటి వాళ్ళ రియాక్షన్ మీద ఆధారపడి ఉండకూడదు. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ మీ అండ్ దట్ ఈజ్ అబ్సల్యూట్, నాట్ రిలేటివ్. మీరు పాజిటివ్ ఉంటే నేను పాజిటివ్గా ఉంటాను, మీరు నెగిటివ్ ఉంటే నేను నెగిటివ్ ఉంటాను, అది లేనే లేదు. ఐ వాంట్ బి పాజిటివ్, ఐ వాంట్ బి హ్యాపీ, బికాజ్ లైఫ్ ఈజ్ సో స్మాల్ అండ్ సో షార్ట్